రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులు, ఇతర వాహనాలపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ ట్యాక్స్ కట్టని వారిపై కొరడా జుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు 16 బస్సులపై కేసు నమోదు చేసిన అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులు, ఇతర వాహనాలపై ఫోకస్ చేస్తూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక, ఇటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద ప్రస్తుతం అయితే రైడ్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మోటార్ వాహనం చట్టానికి తూట్లు వేస్తున్నటువంటి బస్సుల మీద కేసులు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి బస్సుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు హైదరాబాద్ నగరానికి ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా రిటర్న్ లో వచ్చినటువంటి ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఎలాంటి నిబంధనలు పాటించకుండా తెలంగాణ ఆర్టీఏకు ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా తిరుగుతున్నటువంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 16 బస్సుల మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకుమారి, కర్ణాటక, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, గోవాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి బస్సుల మీద దృష్టి పెట్టారు. సో దీంతో పాటు ఏదైతే తెలంగాణకు ట్యాక్స్ కట్టకుండా ఎగవేస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, దాంతో పాటు లగేజ్ తరలించే వాటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఆరంగర్, దాంతో పాటు శంషాబాద్, ఎల్బీ నగర్, చౌటుపల్, ఈ వివిధ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీఏ అధికారులు విస్తృతంగా ప్రైవేట్ ట్రావెల్స్ మీద తనిఖీలు చేపడుతున్నారు. రాగల ఇంకొక 4-5 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో తనిఖీలు కొనసాగుతాయంటూ కూడా ఇప్పటికే ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ నుమాన్.